బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం ముండ్లమూరు మండలంలో స్వల్ప ప్రకంపనలు ఏర్పడ్డాయి. నిన్న కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలంలో భూమి కనిపించింది. వరుసగా రెండో రోజు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం ముండ్లమూరు మండలంలో స్వల్ప ప్రకంపనలు ఏర్పడ్డాయి. నిన్న కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కనిపించింది. వరుసగా రెండో రోజు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్, ప్రకాశం జిల్లాలో నిన్న భూ ప్రకంపనలు అయితే స్వల్పంగా వచ్చాయి. అలాగే ఈ రోజు చూసుకుంటే ఈ రోజు కూడా మరోసారి భూ ప్రకంపనలు వచ్చి ఒక సెకండ్ పాటు భూమి పెద్ద స్థాయిలో కంపించిందని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద శబ్దంతో కంపించింది. ముండ్లమూరులోని ఏదైతే ముండ్లమూరుతో పాటు సింగన్నపాలెం, మారేడులో అయితే ఈ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు అయితే ఒక సెకండ్ పాటే వచ్చింది. నిన్న మాత్రం దాదాపుగా రెండు సెకండ్ల నుంచి 3 సెకండ్ల పాటు వచ్చింది. నిన్న అయితే భారీ శబ్దంతో ఒక పెద్ద బండరాయి మీద పడినట్టుగా ఒక పెద్ద శబ్దంతో వచ్చింది. 2 సెకండ్ల పాటు భూమి పూర్తి స్థాయిలో కంపించింది. రోడ్ల మీద వెహికల్స్ కూడా ఊగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అట్లాగే ఇళ్లలో ఉండే సామాన్లతో పాటు ఏదైతే ఫ్యాన్లు ఉంటాయో ఫ్యాన్లు కూడా పూర్తి స్థాయిలో ఊగిపోయింది. నిన్న ఒక్కసారి వచ్చిందో చూసుకుంటే రెక్టర్ స్కేల్ మీద మాత్రం 3.9 అయితే నమోదైనటువంటి హైదరాబాద్ లోని జాతీయ భౌతిక పరిశోధన సంస్థ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఇది గత 2022లో కూడా అలాగే వచ్చింది, 2023లో కూడా అలాగే వచ్చింది, 24లో కూడా అలాగే వస్తుంది. గత 3 ఏళ్ల నుంచి చూసుకుంటే కనీసం ఏడాదికి 2-3 సార్లు రావడం మాత్రం ఇది కన్ఫామ్ గా తెలుస్తుంది. అయితే ఇలా రావడానికి కారణంగా చూసుకుంటే శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం అంటే గుండ్లకమ్మ నది స్వరూపం, అంటే ఈ దగ్గరలో ఏదైతే గుండ్లకమ్మ నది ఉందో ఆ స్వరూపంలో చేసుకుంటున్న అంతర్గత మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ భూ ప్రకంపనలు రావడానికి అవకాశం కనబడుతుంది. అట్లాగే ఏదైతే ఈ చుట్టుపక్కల మైనింగ్ ఏదైతే జరుగుతుందో వాటిలో బాంబులు పెరగడం కానీ లేదా మైనింగ్ లోతుగా వెళ్ళినప్పుడు భూమి పనులు అడ్జస్ట్ అవ్వడం వల్ల కానీ ఈ విధంగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.